అండి ఇక్కడ యేసుక్రీస్తు ఎరుకోపట్నం నుంచి బయలుదేరుతూ అండి బేత్పగా బేతనీ గ్రామంకి వచ్చినట్ట. బేత్పగే బేతనీయ. బేత్పగే అంటే ఏంది అర్థం ఏంటి? బేత్పగే అంటే అంజూరపు పండ్లు కలిగిన స్థలము. బేత్పగే బేతనీ అంటే ఖర్జూరపు పండ్లు కలిగిన స్థలము. కాబట్టి ఆ స్థలానికి వస్తున్నాడు ఎవరు? యేసుక్రీస్తు. ఎక్కడి నుంచి బయలుదేరాడు? ఇరుకో నుంచి ఇక్కడ బేత్పగే బేతనీ గ్రామానికి వచ్చాడట. కాబట్టి ఆ గ్రామంకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఏంటంటే అక్కడ దగ్గరికి అండి ఒక 2 కిలోమీటర్లు ఉందంట ఒక పట్టణం. పట్టణానికి వెళ్ళి ఇద్దరు శిష్యులను పిలిచి, అయ్యా మీరు గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్ల అండి గాడిద పిల్ల తీసుకోరా. మత్తయి సువార్తలేమో గాడిద పిల్ల ఉంది, ఇక్కడేమో మాకు సువార్త మరి గాడిద పిల్ల మాత్రమే. ఎప్పుడైతే ఆ గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు, ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేముకి వెళ్తున్నాడు. అంటే ఈ మధ్యకాలం నుండి అనేక మంది కుంటివారు గుడ్డివారు వచ్చారట. వాడిని బాగా చేశాడు. బాగా తర్వాత ఇప్పుడైతే ఈ యొక్క బారబాగ పిల్లలు వచ్చారట. ఎవరు? శిష్యులు ఇద్దరు. ఎక్కడి నుంచి? బేత్పగే బేతనీ గ్రామం దగ్గరలో ఉన్న సమీపంలో గ్రామానికి వెళ్ళారు. తీసుకురాపో. కాబట్టి చివరికి యెరూషలేముకి వచ్చాడు, ఊరేగించి వచ్చాడు, సంతోషంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క యెరూషలేము దేవుడికి వచ్చినప్పటికీ దేవులండి అయ్యో క్రయకాలు చేస్తున్నాడంట. కొనటము, అమ్మటము, తినటము, రోజులు మార్చడం, వాళ్ళందరినీ ఎల్లగొట్టి ఇది ప్రార్థనా మందిరము, దొంగలు గుహ చేశారు అని వాళ్ళందరూ ఎల్లగొట్టిన తర్వాత ఏం జరిగిందండి? ఎప్పుడైతే అన్ని వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ బేతనీ గ్రామానికి వెళ్ళాడు. అది సారాంశం. ఇప్పుడు చూడండి మార్కు సువార్త 11వ అధ్యాయం చూడండి. వారు యెరూషలేము సమీపించి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. చూడండి, కట్టబడిన గాడిద పిల్ల అంటే ఎక్కడుంది? ఇంత వాకిట బయట కట్టబడిందంటే ఏంటది? గాడిద. ఎందుకని గాడిద? ఏం కట్టబడింది? గాడిద స్వభావం ఏంటి తెలుసా? ఏంటంటే గాడిద స్వభావము? గాడిద అపవిత్రమైనది, గాడిద తిరస్కారము. అంటే బజార్లో ఊరు నిలబడి గోండ్రది. దానికి ఏంటండి? ఏం తెలియకున్నది అక్కడ గోండ్రది. ఎక్కడ? బజార్లో. చూసారా? కాబట్టి ఇక్కడ అపవిత్రమైంది అండి. అక్కడ తిరస్కారం అంటే నమ్మదం, అంటే ఎవరు లెక్క చేయదు. మెడవంచనిది ఎవరు? గాడిద. అయితే తిరస్కారం ఉంది, మెడవంచంది, అపవిత్రమైంది. ఈ గాడిద తీసుకురమ్మన్నాడు. ఎవరండి? ఆ గాడిద అంటే నీవు నేనే గాడిదను. పాపనే కట్ల చేత, ఏంటండి పాపనే బంధకం చేత. అంటే ఇంట్లో నుండి బంధకం అనుకోండి, బంధకం నుంచి మా ఆయనకి రావాలంటే కష్టం కదా, కష్టమేనా? అవన్నీ పనులు చూసుకోవాలంటే చాలా. మరి కట్లు ఇప్పాలా లేదా? కండి కట్లు ఇప్పుకుంటూ వస్తారా చర్చికి అండి? ఇప్పుడు ఏం చేయాలా? స్పీడ్కి వెళ్ళాలా? ఆ కట్లు ఇప్పేయాలా? కానీ ఇక్కడ ఆ యొక్క గాడిదట, అది అపవిత్రమైన గాడిద. ఈ గాడిదనే ఏంటి
బైబిల్ గ్రంథంలో మొత్తము 40 సార్లు రాయబడింది. 40 సార్లు. మొట్టమొదటిగా గాడిద ఉపయోగించింది ఎవరు? మొట్టమొదటిగా గాడిద ఉపయోగించింది అబ్రాహాము అండి. తన కుమారుని తీసుకెళ్ళడానికి గాడిని తీసుకెళ్ళి, పనివారిని తీసుకెళ్ళి అని అదిగో హోరేపు కొండకు ఇంకొక బయలుదేరింది. అది గాడిద మీద. ఎవరామె? అబ్బికేలు. ఇంకో ఆమె ఎవరు? సునివేరాలు. ఇంకెవరు బయలుదేరింది? బిలాం అని ఇంకా చాలా ఉన్నాయి. వద్దు, మాకు సమయం లేదు. కాబట్టి ఈ గాడిద అంట అపవిత్రమైంది. జంతువులన్నిటికీ ఏంటపోతుందండి? గాడిద. అందుకని లేవికాండం 11 చూస్తే అంతా అక్కడ జాబితా ఉంది అపవిత్రమైనవి. అంటే అలాంటి వారిలో మనం కూడా అపవిత్రులమే. కాబట్టి యోచనండి, ఇప్పుడు గాడిద గురించి చెప్పుకుందాం. ఏనండి? గాడిద గురించి అక్కడ ఏమండి, ఇక్కడ ఎప్పుడైతే వాడి ఇంట వాకిట బయట కట్టబడినారు. ఎక్కడండి? చూద్దాం ఒకసారి. ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును అంటుంది. ఇది ఎప్పుడట అంటే గాడిద పని ఏంటి? బరువులు మోసేది. మన తెలియదు. దొరికైతే సాకులు చేసి ఆ యొక్క మూటేస్తారు. దేని మీద? గాడిదైతే సరాసరి రేవు తీసుకెళ్ళిపోద్ది. ఇప్పుడు లేదండి. ఇప్పుడుందా? గాడిదలే చేయట్లా. అందుకనే గాడిదలు ఉంటేంది వాళ్ళు ఆస్తిపరులు. గాడిదలు ఉంటాయండి ఆస్తిపరులు. అందుకనే యోబుకి ఎన్ని గాడిదలు ఉన్నాయి? 500 గాడిదలు ఉన్నాయండి. మనకెందుకు ఆ చదువుకోవడం, ఏమి చెప్పుకోవడం అని. గాలిలో ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఒంట్లు మనకేం తెలుసు? చదువుతాయి కదా, హృదయం ఉంటాయి కదా అండి. హృదయం ఉంటాయి కదా. ఇప్పుడు హృదయం ఉంటాయి కదా ఏదని చెప్పేది. చెప్తామా? 500. కాబట్టి ఒకసారి యోచించండి గాడిదలు. కాబట్టి ఒకసారి యోచించండి. ఈ గాడిద అంటే ఎప్పుడైతే ఆ యొక్క ఇంట 11 వీధిలో ఇంట బయట తలవాకిట కట్టబడి ఉన్న. ఇంత బయట అంటే అంది వీధి బయట అంటే అక్కడ అండి ఇంగ్లీష్లో అంటే 2 ways అంటే రెండు దారులు అంటే ప్రమాదంలో ఉందంట. అంటే ఇటు దొరికితే పడిపోతారు. ఎక్కడ? కాలులోకి. ఇటు వస్తే ఒడ్లు ఉంటే ఉండి మన కాలు ఒకటి, ఆ కాలులో ఒక కాలు పెట్టాను కొట్టును. ఏమైంది అంటే జోగిపోతులు అండి, పడిపోవటానికి సిద్ధంగా ఉందంట. ఎవరు? ఈ గాడిద. అందుకనే 2 ways రాయబడి ఉంది ఇంగ్లీష్లో. మనకంటే ఆ యొక్క బయట. ఏ బయట అండి? అదిగో వీధి బయట అంటే స్ట్రీట్. తలవాకిలి కట్టబడింది అంటే కట్టబడినట్టు. ఎవరు కట్టనుంది? యజమానుడు కట్టాడు. అంటే గొప్పవాడు యజమానుడు, ధనవంతుడు యజమానుడు కాబట్టి కట్టబడి ఉన్నది. కాబట్టి అందుకే చూడొకసారి ఏమంటుందంటే, చూడొకసారి లోకసు వార్త 19:29. ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా గ్రామములను సమీపమునకు వచ్చినప్పుడు తమ శిష్యులలో 2 పిలిచి మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లను మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడూను కూర్చుండలేదు. అంటే ఇక్కడ మార్కు లూక మాత్రము ఈ ప్రత్యేకంగా రాయబడినది. ఏ మనుషుడు ఎన్నడూ కూర్చోలేదు. తక్కిన యోహాను సువార్తలో మొదట రాబల్లా కానీ ఏ మనుషుడు ఎప్పుడూ కూర్చోలేదా? దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవరైనా మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నదని. కాబట్టి వెళ్ళారట. చెప్పాడు, మీరు వెళ్ళండి, ఈ ప్రభు కావాలి అన్నపట. ఆ శిష్యులు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళండి? ఆ యొక్క సమీపంలో ఉన్న గ్రామానికి వెళ్ళాడు. వెళ్ళి ఇప్పుతున్నట.
ఆ యొక్క నిలబడిన వారు ఏంటి చెప్తున్నారండి? మనమైతే మనదండి ఎప్పుడైతే తిప్పుతుందో ఏం చేస్తాం, మనం పోయి కొడతాం ముందు, అంతే కదా అండి. ఎవరైనా కానీ నీ యొక్క అది దొన్నపోతు ఇస్తున్నాను అనుకోండి, ఏం చేస్తారు? వేరే వాళ్ళు వచ్చి ఏం చేస్తారండి? ముద్దు పెట్టుకుంటారా? ఏం చేస్తారు? నీ వస్తువు పట్టుకోండి, వస్తువు పట్టుకుని వెళ్తుండే ఏం చేస్తావు? ఊరుకుంటావా? కానీ ఇప్పుచుండగా వారట ఏంటి ఇప్పుతున్నారు అన్నప్పుడు ఈ ప్రభువు కావాలి. ఏవి ఇప్పుడు ఈ గాడ్ ఎవరికి కావాలండి? నీ ఎవరికి కావాలా? నువ్వు క్రీస్తు కావాలా, ప్రభు కావాలా? ఎందుకని? ఈ గాడ్ స్వభావాన్ని తీసేయటానికి. అది ఈ గాడును ఆహ్వానిస్తున్నారు ప్రభు. కాబట్టి ఈ ప్రభు కావాలంటే ఏం చేయండి? వాళ్ళు తోలు పెట్టారట. ఎంత ప్రేమ అండి! అంటే ప్రభు గురించి విన్నారు ఎవరు? ఆ యొక్క బేత గ్రామం సమీపంలో గ్రామం అంట, గ్రామం పేరు రాయవల్ల. ఎప్పుడైతే ఆ యొక్క గాడిద విప్పి ఏంటండి, అప్పుడు యేసుకు వచ్చిందంట గాడిద. అంటే ఆహ్వానం పొందింది ఎవరు? యేసు ఆహ్వానించింది. యేసు ప్రభు ఆహ్వానించి ఎవరిని? గాడిదను. ఇప్పుడు ఈ రోజున నిన్ను ఆహ్వానిస్తున్నాడు ప్రభు. అయ్యా నీ జీవితాన్ని మార్చుకోండి రా ప్రభు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ గాడిద అండి సమీపకు వచ్చిన తర్వాత చూసి వాళ్ళందరట దాని మీద బట్టలు పరిచాడు. ఇది బట్టలు వేసారు ఎవరి మీద? గాడిద మీద. ప్రభు కూర్చున్నాడు దేని మీద అంటే ఇప్పుడు గాడిదకు సన్మానం వచ్చింది. అంతకుముందు సన్మానం ఉందా? లెక్క చేశారు ఎవరన్నా? ఇప్పుడు ఏంటండి, ఎప్పుడే అందుకనే దేవుడట మనందరికి కృపించి రక్షణ నీకు స్వాగతం. ఏం స్వాగతం? ఎవరు చెప్పేది స్వాగతం? ఎవరిదండి? కాదు, ఇక్కడ స్వాగతం ఎవరికి? మనందరికి ఎవరు స్వాగతం ఇస్తారు? ఇప్పుడు నువ్వు ప్రయాణం వెళ్తున్నావు అండి, ఎవరిస్తే స్వాగతం? అర్థం కలదా? ఇప్పుడు దేవుదులు వచ్చి స్వాగతం అయ్యా ఇదిగో వీళ్ళు నీ బిడ్డలు అంటే అండి స్తుతులు చెల్లిస్తూ రండి లోన ప్రవేశించండి. పాట మాత్రం ఆలయంలో ప్రవేశించండి. ఎక్కడ ప్రవేశిస్తారో? ఎవరిని ప్రవేశించేది ఆలయంలో? ఎలాంటి వారు? పాట మాత్రం బాగా పాడతాం, ఏమని? ఆలయంలో ప్రవేశించండి. ఆ పాట పాడతాం కానీ వెళ్ళి దాని మర్మం ఏంటి? నువ్వు ప్రవేశించావు ఆలయంలో? ఏ స్థితిలో వస్తున్నావు ఆలయంలోకి? కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ వస్తున్నాడు ఎవరండి? మార్కు సువార్త 11:5. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు. యేసు ఆజ్ఞ అంటే ఇది ఆజ్ఞ అండి. ఎవరు ఆజ్ఞ? వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా. చూడ ఘనత, ఎన్నిక లేని యొక్క గాడిద, తిరస్కారం పొందిన గాడిద, అపవిత్రమైన గాడిద, మెడవంచని గాడిద. అందుకని ప్రభు అంటాడు, అయ్యా ఎంతగా ప్రేమిస్తే ఇశ్రాయేలు మెడవంచని ప్రజలు. ఏమవుతుందండి? మెడవంచని ప్రజలు వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇస్తే నన్ను తిరుగుబాటు చేశారు. కాబట్టి అలాంటి గాడిదట ఇక్కడ సన్మానం ఏర్పాటు. ఎవరికి సన్మానము? ఏమండి, గాడిదకి ఎవరన్నా సన్మానం చేస్తారా? ఎవరన్నా? ఇప్పుడు రిటైర్మెంట్ అనుకోండి, ఏం చేస్తారు? ఎవరు సన్మానం చేసేది? వాళ్ళ స్టాఫ్ మొత్తం. ఎందుకని? ఇంతకాలం చేశాడయ్యా, ఆమె క్షేమం ఇచ్చాడు, బలం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఏంటి ఇవ్వండి, సన్మానిద్దాం, ఆహ్వానిద్దాం, సెలవు గప్పుదాం అంటే దేవుడట నీ కోసం చూస్తూ, ఓ గాడిదా, ఇదిగో ఈ గాడిద పిల్లని ఎప్పుడైతే ప్రభు కోరుకున్నాడో అలాగే నిన్ను కోరుకుంటున్నాడు, వస్తావా?
ఆయన దగ్గరికి వస్తావా? కాబట్టి ఈ యొక్క భారవాహక పశు పిల్ల ఎప్పుడు భారం మోసిందా? బరువు మహిళ. కానీ ఇప్పుడు ప్రభు ఎప్పుడైతే యేసు వద్దకు వచ్చిందో, ఎవరు? గాడిద వచ్చిన తర్వాత ఆ చూస్తుండగానే బట్టలు వేసారట. ఎవరి మీద? గాడిద మీద వేశారు. కింద పరుస్తున్నారు. ఇదేంట్రా అంటే కార్పెట్ వేసారని బహుశా మనకు తెలియదు. ఎప్పుడైతే ఆ యొక్క గాడిద పిల్ల మీద ప్రభు కూర్చున్నాడో ఏమిటండి? ఘనత వచ్చింది. ఎవరికి? మరి నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఎట్లా ఉంటుంది? ఘనతేనా? నేను ప్రేమించి అదిగో నిన్ను మనందరం అంటే ఆయన సొత్తుగా చేసుకోవటానికి రయ్యా రండి ప్రభు ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నుండి ఎప్పుడైతే యేసు ప్రభు ఆ గాడిద మీద ఎక్కాడో ఏమండి ఘనత వచ్చిందంట. ఘనత ఎవరికి? గాడిద ఘనత వచ్చింది. ఎప్పుడైతే వచ్చింది ఏమండి, అంతేకాదు ఆ యొక్క ఊరు వాళ్ళందరూ వచ్చారట. ఎవరు ఈయన? గొప్పవాడుగా ఉన్నాడే, రండి ఇక్కడ కేకలేస్తున్నారు. ఎవరు? బాలుడు చంటి పిల్లలు. బాలుడు యొక్క చంటి పిల్ల యొక్క స్తుతుల మూలమున తెలిసి కేకలేస్తున్నారు. దావీదు కుమారునికి జయము, పరిపడు చూడ స్థిరపడు గాక, సర్వస్థలము దేవునికి జయము అంటే హోసన్న హోసన్న పాడట. ఎవరండి? పిల్లలంటే మనమేనండి పిల్లలము. చిన్నపిల్లలు కాదు, దేవుని కలిగి ఉన్నాం కాబట్టి మనందరము పసిబాలుడమే, పసిపిల్లలమే. అంటే ఇంకేం తెలియదు. బైబిల్ విషయం తెలుసా? తెలియదు. లోక విషయాలు అయితే నాకు తెలుసు. అరే వాడు పశం అంటాం. ఎవరిని? చిన్నపిల్లలు. మనకండి ప్రభునుడు పసిపిల్లలు. కాబట్టి ఎప్పుడైతే ఆ గాడిద మీద వస్తున్నాడు అసలమ్మా, తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన ఎందుకని చూడు ఎంత కనతండి వాళ్ళ యొక్క వస్త్రాల ముందు అక్కడ పేతురు పరిచారట అండి. పేతురు అంటే శిష్యులందరూ వారి వస్త్రాలు తీసిపేశారట. ఎవరికి? గాడిదకు. అంటే ఎప్పుడైతే అందరు పరిచారో అందరూ వచ్చారు, పొలంలో వాళ్ళందరూ వచ్చారట. కొమ్మలు నరికారు. అంటే ఎక్కడి? యెరూషలేముకి వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు గాడిద ఏమైందండి? ఘనత పొందింది, ఘనత. కాబట్టి నీవు అపవిత్రమైనవా కాబట్టి అందుకనే అక్కడ అంటున్నాడు. యెషయా గ్రంథం చూడండి 6వ అధ్యాయము 4వ వచనం. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా నేను అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులండి. మనకేముందంట? అపవిత్రమైన పెదవులు. అంటే పవిత్రంగా పెదవులన్నీ. పెదవు అంటే ఉంది నాలుక లిప్స్. ఈ టంగ్ అంటే 2 పెదవులకి ఏముంది? నాలుక ఉందండి. ఈ నాలుక అయ్యో ప్రపంచం చుచ్చిపెట్టుద్ది. కాబట్టి ఇలా నాలుగు కాల్చు. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవా నేను కన్నులారా చూచితిని. అప్పుడు ఆ శరాపులో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని. ఎందుకని? అయ్యా ఇదిగో కారు అంటే కాల్చబడాలా. ఏంటది? పెదవులు. ఇప్పుడు అపవిత్రమైన ఈ యొక్క గాడిద, ఈ యాస్ అంటే యాస్ అంటే గాడిద, డాంకి అంటే గాడిద, అందరూ కలిసిపోతుంది. డాంకి అంటే అందరు ప్రతివాదులు చిన్నపిల్లలు. యాస అంటే తెలియదు. ఏఎస్ఎస్ యాస అంటే గాడిద. అలాంటి గాడిద ఇవడి ఎప్పుడైతే యేసు ఆయన అండి దాని మీద కూర్చున్నాడో, ఏంటి ఎప్పుడైతే నిన్ను ఆహ్వానించి నీ మీద ఆయన అంటే ఐక్యం చేశారు. ఐక్యం అంటే కలిసారు. ఎవరు? ఈ గాడిద యేసు ప్రభు. ఇప్పుడేముంది? తేడా ఉందా? కానీ తేడా ఉందా? లేదు. ఎందుకంటే అన్ని వస్త్రాలు పరిచారు. చూడటానికి గాడిదే, లోపల ఏముంది? యేసు స్వభావం ఉంది. ఇప్పుడు యేసు స్వభావం అంటే క్రీస్తు స్వభావం కలిగింది. ఎప్పుడైతే ఆ గాడిద నీకు కలిగిన
దుర్నీతిని తీసేసిన దేవుడు బాబు ఎప్పుడైతే అందరూ వచ్చారట, దావీదు కుమారునికి జయము అంటే వెనక వెళ్తున్నారు ఏమండి, ముందు వస్తున్నారు ఏమండి, యెరూషలేము వస్తున్నట్ట. యెరూషలేము నుండి వస్తున్నారు, ఎవరు ఖజానా మాటలకు వస్తున్నారు, ఎవరికి? యేసు ప్రభువును ఎదుర్కోవటానికి. ఎవరున్నారు దాని మీద? ఎవరున్నారు? గాడిద మీద యేసు ప్రభు. అబ్బా అంటే చూడు ఎంత స్వాగతమో, ఎవరికి? గాడిద సుస్వాగతం. కాబట్టి ఒకరోజు నీ పరలోక రాజ్యం కూడా నీవు ప్రభువును కలిగి ఉంటే నీ కూడా స్వాగతం సుస్వాగతం, రండి అయ్యా రండి. ఎక్కడికి? కానీ నీ అపవిత్రత ఎడవకుండా, తిరస్కారం ఎడవకుండా, అండి నీ యొక్క పాపం ఎడవకుండా వస్తే రానివాడు బయటికి వెళ్ళిపోమంటాడు. అందుకనే ఏ స్వభావం కలిగి ఉన్న ఒక్కసారి యోచించండి. ఎప్పుడైతే ఆయన వచ్చేసరికి అండి, ఎప్పుడైతే ఆయన వచ్చాడు ఎక్కడికి వచ్చండి, చంద్రవచ్చాం. ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచున్నవారును జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. ఎవరి పేరట? ప్రభు పేరట. ఇప్పుడు గాడిద పేరు వస్తుంది అంటే ప్రభువును కలిగి ప్రభువుతో కలిసి వస్తున్నట్ట. ఇప్పుడు ఎన్నిక లేని సౌలు అని ఆ యొక్క ప్రభుత్వం కలిసి వస్తున్నట్ట. ఎవరు? కాదమ్మా, సౌలే. మళ్ళీ డౌట్ ఎందుకు అని చూస్తుంటే అంటున్నది అసలు ఇండియన్ రా, వాళ్ళతో కలిసేటంది. ఏ ఆత్మ కలిగినాడు సౌలు? పరిశుద్ధాత్మ కలిగినవాడు కాబట్టి అభిషేకించబడు. ఎవరు అభిషేకించి? సమూయేలు. ఏ ఆత్మ కలిగినవాడు? నూతనాత్మ. వాళ్ళు చూసి ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే ఏంటి? ఏ సమూహంలో ఉన్నాడు సౌలు? ప్రవక్తల సమూహంలో. నువ్వు కూడా అంటే ఎన్నిక లేనివాడు గార్ధములు ఎదుగుకోవటానికి వెళ్ళాడు. తన తండ్రి గాదిలో పోతే వాడిని వెలుగుతున్నాడు. అలాంటి వాడికి ఏమొచ్చిందండి? సన్మానం. కాడొకసండి యేసు వెతుకుతున్నాడు నీ కోసం. వస్తావా? ఏంది ఆ గాది వెతికినట్టుగా వెళ్ళండి, ఇది నాకు కావాలి. ఎవరు కావాలా? ఎంత దుర్మార్గుడైనా, దుష్టుడైనా, అంటే వ్యభిచారైనా, పాపమైనా, ఇంకా విడిచిపెట్టిన వాడైనా కానీ ఆయన ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే వచ్చే సమయంలో ఆచరమ్మా జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. ఎవరికి అంటే ఏదనట? ఎప్పుడు వచ్చున్నవాడు రాజు యొక్క దావీదు సింహాసనమే. ఎప్పుడు దావీదు సింహాసనం ఎప్పుడు వెళ్తాడు అండి? అయ్యా మన దావీదు సింహాసనం వెళ్తాడు. నిజంగా వెళ్తాడా? భూమికి వస్తాడా? ఎప్పుడు వస్తాడు అంటే నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క పరిస్థితులు ఎంట పెట్టుకొని వస్తాడు. ఇక్కడ భూలోకి వస్తాడు అంటే ప్రాణగ్రంథం 20 అధ్యాయంలో అంటే 6వ వచనం రాయబడి ఉంది. అలా వస్తాడు. ఎవరితో? దావీదు సింహాసనం కూర్చున్నట్టే ఈ లోకం రావాల్సింది ఆయన. అంటే ఏ రీతిగా ఒలివ కొండ నుంచి వెలిగి దొంగతనానికి, అసూయకు, ద్వేషానికి, అంటే వ్యభిచారానికి నువ్వు అప్పగిస్తే ఏమవుద్ది? పాడైపోయినాడు దేహం. ఎంతమంది దేహాలు పాడైపోయినాయి. అందులో ఏమున్నా ఆలోచన, అయ్యా నా దేహము నీకు సరైనదిగా ఉందో దేవాలయముగా. కానీ ఒకసారి అందుకని ఈ దేహంలో ప్రేమించేట చుట్టూ చూసి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనీయకు వెళ్ళి. చాలు అదే మత్తయి సువార్తలో. కానీ వీళ్ళ తర్వాత అయ్యా నా మందిరం ప్రార్థన దొంగలకు వచ్చేసారు. నా మందిరం ప్రార్థన కాబట్టి అంటే దొంగలకు అంటే ఉంది. ఎవరంటే దొంగలకు అంటే మన హృదయమే. చూడొకసారి 8 గ్రంథం 7:11 ముగిద్దాం.
ఇర్మియా 7:11. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయ్యా, ఇదిగో నీ హృదయం ఇక్కడ అందరూ అండి ఆయనదంట. ఇక్కడ వాళ్ళందరూ ఎవరి? ప్రతి వాడి యొక్క హృదయం ఎవరిది? హృదయం ఏముంది? దేని ఆత్మ ఉంది. మరి ఆత్మ దుఃఖపరుస్తున్నావా? అందుకనే అయ్యా నాదన్స్ అంటే ఎవరండి? ఈ సంఘం అండి. వాళ్ళందరూ ప్రార్థన చేస్తారండి, బాగా చేస్తారు, ప్రార్థన బాగా చేస్తారు, మీటింగ్ బాగా వస్తారండి, మీటింగ్లో సహాయం చేస్తారు, బాగుందండి. కానీ మళ్ళీ మారిపోయింది ఏమవుతుందంట? గుహ. ఏ గుహ అండి? కేవ్ ఆఫ్ థీవ్, దొంగల గుహ. కాబట్టి ఆయన ఏడుస్తున్నాడా? ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించండి. నేనే ఈ సంగతి కనుగొని. నేనే ఎవరన్నా? దేవుడు కనుగొన్నట్ట. ఏమండి? మనుషులు కాదు. అంటే రహస్యాలు చూసేది ఎవరు? దేవుడట. నీ రహస్యం నాకు తెలుసు, నాకు తెలియదు, కానీ తెలిసేది ఎవరు? నేను కనుగొన్నాను, చూశానయ్యా. నీ క్రియను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచన బట్టి. కాబట్టి ఒకసారి ప్రభా ఈ యొక్క మట్లాది వర్ణాడు, ఇదిగో ఆ యొక్క ఆహ్వానించావు ఎవరిని? అపవిత్రమైన ఆ గాడిదను ఆహ్వానించావు ప్రభా. ఎప్పుడైతే ఆ గాడిద మీద నువ్వు కూర్చుండగానే అంటే గాడిద గంధకు వచ్చిందయ్యా, నీవు కూడా మా హృదయంలోకి వస్తే, మాతో ఉంటే మాకు కూడా సన్మానాలు ఎక్కువ ఉంటాయి. ఏ సన్మానాలు అండి? ఏ సన్మానం అండి? బొక్కిలు ఈ కప్పడం కాదు. అంటే ఆహ్వానించడం. ప్రార్థనకు రండియ్యా, రండి రండి రండి. ప్రార్థన నువ్వు తిరస్కరిస్తే దేవుని యొక్క కృపను పొందుకోకున్నావు. కాబట్టి ఒక్కసారి దేవుణ్ణి దూరపరుచుకుంటావు. అట్లా కాకుండా దేవుణ్ణి సొంత రక్షణ అంగీకరించండి. కాబట్టి అపవిత్రమైన గాడిద తెలివిగలది కాదండి, తెలివిగలది. అందుకనే దాని చెవులు పెద్దవి అంటే దాంట్లో హైపో ఉంటుందంట. ఎక్కడ? చెవుల్లో. అంటే ఎప్పుడు అరుస్తుందో అరిచిదాన్ని అంటే లోపల కూల్ చేస్తాడు. కూలు మన యొక్క హృదయంలో కూడా హైపో ఉంది. అదే మెదడులో. ఇప్పుడు చెమట పట్టింది అనుకోండి, ఏముంది? చెమట పడితే విన్నారు పండ, చెమట పడుతుంది అంటే కాలేజీలో తెలుసు, సైన్స్లో తెలుసు, మనకు తెలుసునా? మనకు తెలియదు. కాబట్టి ఈ చెమట బయటికి పోతుంది, కాసిన నీకు ఉష్ణం వస్తుంది, లేకపోతే రాదు. ఏది? ఈ అయిపో లోపల ఉండి ఆ యొక్క కిరణాలన్నీ బయటకు వస్తాయి, మనులన్నీ బయటకు వస్తాయి చెమట ద్వారా. కాబట్టి అలాంటి కలిగిన వ్యక్తి ఆ యొక్క గాడిద. అదే గాడిద మంచి తెలివిగలదే, కానీ గద్దించింది గాడిద. బిలామును గద్దించింది, మాట్లాడింది, ఓ బిలామా, ఇన్ని రోజుల నుంచి నీ దానం అయ్యానే, ఎప్పుడైనా ఇలా చేయడం కద్దా, ఎందుకు వచ్చావు? గాడిద మాట్లాడింది. ఎవరండి? ఈనాడు ఆ గాడిదనగా నువ్వు నేనే మాట్లాడతావా ప్రభు వాక్యం గురించి? ప్రభుని చెప్తావా? పాటలు బాగా పాడతావు, కానీ వాక్యం చెప్తావా? అది వాళ్ళే చెప్పాలి, కాదు, ప్రతి ఒక్కరు చెప్పాల్సింది వాక్యం. కాబట్టి వాక్కు దేవుని వాక్కు నీళ్ళు రావాలని కోరుచు ప్రత్యేకంగా దేవుడు ఈ సమయం కరుణించాడు. దేకుదేమా దేనిస్తుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. కృప మహిమ పరలోకపు తండ్రి మీకున్నారు. అలనాడు ప్రభా బేత్పగే నుంచి బయలుదేరి యెరూషలేముకు వచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ దినాన ప్రభా యావత్ ప్రపంచం కూడా ప్రభా ఇదిగో తండ్రి నీ వాక్యం ద్వారా మాట్లాడిన దేవా అనుకున్నారు. మా అంతరంగాన్ని ప్రభా ఎరిగిన దేవా, మాలో ఏమైతే ప్రభా కాని విషయంలో శుద్ధి చేసి ఇప్పుడైనా ప్రభా మేము గాడిద స్వభావము అంటే పాపం అనే కట్లతో ఉన్నామేమో ప్రభా, పాపం అనే బంధకులను కాబట్టి ప్రభా ఆ కట్లు ఇప్పాలంటే ప్రభా ఇదిగో తండ్రి ఇప్పిని ఎదుగు రావాలి ప్రభా. ఆ సమాధిలో వాసం చేసేవాడు ప్రభా
ఇదిగో తండ్రి అపవాది చేత ప్రేరేపడిన వాడుగై ఉన్న ప్రభా వాడైతే ప్రభా కట్లు తెంచుకున్నాడు, కానీ సంఖ్యలు ఉండగాని కానీ ప్రభా నువ్వైతే కట్లు ఇప్పినావు ప్రభా. ఇదిగో లాజరు సమాధిలో ఉండగా లాజరు బయటికి రండి పిలిచినప్పుడు ప్రభా, లాజరు బయటకు వచ్చినప్పుడు కట్లు ఇప్పండి మానవ గట్లే ప్రతి ఒక్క నిబంధనలు తీసేస్తుంది ప్రభా. ఈ లోకంలో తండ్రి అపవాది అనేక తంత్రాలు ఉంటుంది కాబట్టి అపవాది చోటు ఇవ్వకుండా ప్రభా నీ వాక్యానుసారంగా జీవితం సిద్ధపరచండి, మీ కృప భద్రపరచండి. మాకు మంచి శక్తిని దేశం తండ్రి, ఎండలకి బలం లేకుండా నడిపించండి. ప్రత్యేకంగా తండ్రి శుక్రవారం తండ్రి కోరికలు ప్రభా గుడ్డు ప్రభుత్వం తోడుకోనండి. సకాలంలో ఎండ తీరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని తండ్రి దర్శించి సకాలంలో వచ్చి కొద్ది నిమిషాలు ప్రభా నేను స్థితించి తయారు చేయమని కృపాక్షణలు బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.